హలో అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్ కేఎన్ఆర్వి వ్లాగ్స్. ఇక్కడైతే నేను మిల్ మేకర్ 65 లాగా చేస్తున్నాను అనమాట. ఫ్రై చేస్తున్నాను, మిల్ మేకర్ ఫ్రై. అంటే ఇది పకోడీ లాగా అనమాట. ఇక్కడ నేను వచ్చేసి ఉప్పు, కారం, పసుపు, కొంచెం గరం మసాలా కొంచెం వేసాను. చికెన్ మసాలా కూడా వేసుకోవచ్చు. ఇవన్నీ కూడా కార్న్ఫ్లోర్, మైదా ఇవన్నీ వేసేసి, సాల్ట్ ఇవన్నీ వేసేసి, ఇక్కడ ఇవన్నీ వేసేసి కొంచెం వాటర్ అయితే లైట్గా కలుపుకొని మ్యారినేట్ చేసి పెట్టుకున్నాను అనమాట. ఇంకా అన్నీ ఎవరికి ఉప్పు, కారం, పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్, కార్న్ఫ్లోరు, మైదా పిండి ఇవన్నీ వేసుకొని కలిపి పెట్టుకోవాలి. అంతలోగా వేడి నూనె హీట్ చేసి పెట్టుకోవాలన్నమాట. కళాయిలో వేడి అయిన తర్వాత మనం కలుపుకున్నది ఉంటుంది కదా మిల్ మేకర్ మొత్తం కూడా ఇందులో ఫ్రై చేసుకోవాలన్నమాట. ఫ్రై చేసుకుంటే చూడండి ఏ విధంగా వచ్చిందో. సేమ్ అసలు చికెన్ ఎలా అయితే ఉంటుందో అలాగే ఉంటుంది అన్నమాట చికెను. ఇక టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఇందులో కొంచెం సాస్ వేసుకొని తింటే అబ్బా ఎంత మంచిగా ఉంటుందో తెలుసా. అసలు చికెన్ పకోడీ లాగా ఉంది చికెన్ ఫ్రై. నచ్చితే మీరు కూడా లైక్ చేసి షేర్ చేయండి. ఇక్కడ ఇంకొకటి వచ్చేసి నేను జ్యూస్ అయితే చేస్తున్నాను అన్నమాట, అవకాడో జ్యూసు. ఇంకా సమ్మర్లో ఇదైతే చాలా బెటర్ అనమాట అవకాడో. ఇందులో నేను వచ్చేసి ఎండు ద్రాక్ష ఉంటుంది కదా, ఎండు ఖర్జూరం అంటారు, ఎండు ఖర్జూరము, బాదము అయితే నేను నానబెట్టి వేసుకోలేదన్నమాట. అప్పటికప్పుడు వేసుకున్నాను. నానబెట్టి వేసుకుంటే ఇంకా గ్రేవీ బాగుంటుంది అనమాట. నానబెట్టిన బాదం పప్పులు, ఎండు ఖర్జూరము ఇది తీసి వేసుకోవాలన్నమాట. ఇది అవకాడో కట్ చేసి ముక్కలు అయితే వేస్తున్నాను అనమాట. ఈ అవకాడో కూడా మొత్తం పీసెస్ లాగా ఇలా కట్ చేసుకొని పైన ఇత్తు తీసేసి ఇలా కట్ చేసి వేసుకోవాలన్నమాట. ఇదంతా కూడా కట్ చేసుకొని దీంట్లో కొంచెం కావాలంటే షుగర్ వేసుకోవచ్చు, లేదా హనీ కూడా వేసుకోవచ్చు. నేనైతే షుగర్ వేస్తున్నాను అనమాట. కొంచెం షుగరు, తేనె ఇవన్నీ ఇష్టం లేని వాళ్ళు బెల్లం అయినా వేసుకోవచ్చు. వేసుకొని మిక్సీ అయితే పట్టుకుంటే చాలా బాగుంటుంది అవకాడో జ్యూస్. ఇదేంటంటే జ్యూస్ లాగా అయితే ఉండదు, గ్రేవీ లాగా వస్తుంది అనమాట. క్వాంటిటీ ఇది చూసారు కదా, ఈ విధంగా అయితే వచ్చింది. కానీ చాలా హెల్త్కి మంచిది అనమాట. మా అమ్మాయి ఇంకా ఈ వీడియోలోనే ఇంకొకటి అయితే చూపిస్తున్నా అనమాట. ఇది వచ్చేసి వారం రోజుల నుంచి దాసిన మేగడ అనమాట. పెరుగు మీద మేగడ ఉంటుంది కదా, ఆ మేగడ అనమాట. మజ్జిగలాగా మిక్సీలో వేసి గ్రైండ్ చేస్తే వచ్చిన వెన్న పూస అనమాట. ఇది బటరు. ఇలా అయితే వారం రోజులు దాచిపెట్టుకున్న తర్వాత నేను మిక్సీకి వేస్తే వచ్చిందండి వెన్న. చూడండి ముద్దలాగా ఎలా వస్తుందో వెన్న. దీన్ని మనం ఒక గిన్నెలో కానీ ఒక సట్టిలో కానీ వేసుకొని మరగబెట్టుకుంటే నెయ్యి అయితే వచ్చిందండి. ఇంట్లో చేసుకున్న నెయ్యి చాలా టేస్టీగా ఉంటుంది కదా, అసలు చాలా బాగుంటుంది. మనం ఇంట్లో సొంతంగా తయారు చేసుకున్నదంటే ఇంకా చాలా బాగుంటుంది, హెల్త్కి కూడా చాలా మంచిది కదా. ఇలా అయితే ట్రై చేయండి. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి.